నీకు పెన్షన్ 2000 వస్తా అని చెప్తున్నావు. సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 5 నెలలు అయితా ఉన్నది కదా. సో 4 నెలలు 4000 2000 ఉన్నదని 4 నెలలు చేస్తా అని చెప్పిండు. సో ఎట్లా అనిపిస్తా ఉన్నది ఇప్పుడు? మళ్ళీ ఓటు ఎవరికి వేస్తావు ఇప్పుడు? ఎవరకు? ఇప్పుడు మళ్ళీ ఎంపీ ఎలక్షన్ వస్తా ఉన్నది కదా. మేము అప్పుడు టీఆర్ కే వేసినాం, ఓడినా పోయినా, ఇప్పుడు మళ్ళీ దానికి ఎందుకని టీఆర్ఎస్ ఏం పని చేసింది? ఏం పైన ఆయన కేసీఆర్ ఒప్పుకొని పనులు కూడా కొన్ని చేసిండు. ఓకే, ఈయన ఒప్పుకునే కూడా నా ఆతులు ఇంకా చెప్తలేడు. కాదే పెద్ద మనిషి, ఇప్పుడు అనుకున్నావా ఒకవేళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 4000 పెన్షన్ వస్తుంది, 4000 పెన్షన్ ఇస్తాను, ఆడవాళ్లకు 2500 ఆడవాళ్ళకి ఇస్తా అన్నాడు. అవి లేవు ఆడవాళ్ళకు. ఒక ఆయన చేసింది ఆడవాళ్ళకు బస్సు ఫ్రీ చేసిండు. ఎన్నిసార్లు ఎక్కినవే బస్సు? నేనా 4 సార్లు ఎక్కి పాలకుర్తి ఎక్కితే గణపురం అప్పుడు మాకు 10 రూపాయలు తీసుకునేది, 30 రూపాయలు తీసుకుంటు గణపురం. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది బస్సులో ఎక్కినప్పుడు? పొజిషన్ ఏ విధంగా ఉంది? నిలబడి పోయే అవకాశాలు ఉన్నాయా లేదంటే? నిలబడే ఆ లేడీస్ అంటారు కదా, వాళ్ళకి టికెట్ లేకుండా ఎక్కిరు కదా, నువ్వు లేచి నిలబడు, నా సీటు మొదలు కూర్చుంటే నన్నే లేచి నిలబడు అంటారు. తిరగబడతా ఉన్నారా బస్సులో? లేకపోతే ఏందమ్మా నువ్వు అట్లా అంటారు బాబు, నా సీటు దొరికినా కూర్చున్నట్టే నువ్వు లే అంటా. నేను లేకపోతే నేను లడా చేశాను. సో నీకు మొత్తానికి ఎట్లా అనిపిస్తా ఉన్నది ఇప్పుడు? కాంగ్రెస్ ప్రభుత్వం 5 నెలలు అయితా ఉన్నది కదా. సో కొన్ని హామీలు చెప్పి ఉన్నాడు కదా, 6 పథకాలు అని చెప్పిండు. ఈ పథకాల్లో ఏ విధంగా అనిపిస్తుంది మీకు? ఏ పథకాలు చక్కగా చెప్తున్నాడు కానీ చెప్తున్నావు కదా. వాళ్ళేమో కాంగ్రెస్ వాళ్ళేమో అన్ని పథకాలు చేసినా ఎంపీ ఎలక్షన్ వస్తా ఉన్నది, నాకు ఓట్లు వేయమని చెప్తా ఉన్నాడు. సో మీరేమో రాలేదని చెప్తున్నారు. ఇప్పుడు దొంగ ఎవరు దొర ఎవరు? ఇలా దొంగ రేవంత్ రెడ్డి తెచ్చుకుంటారు. ఇక్కడ ఏ పార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఎవరు వేసుకునేటి అభిమానం వాళ్ళే వేసుకుంటారు. ఎవరు అదృష్టం. మొత్తానికి నీ అనుభవంలో ఇప్పుడు కేసీఆర్ కొన్ని పథకాలు చేసినవి మనం చూసినాము. సో కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు చెప్పినవి మనం చూడలేదు, ఎందుకంటే చెప్పిండు కానీ అమలు కాలేదు. సో ఈ ప్రజలు గమనించి ఏ పార్టీకి ఓట్లు వేయబోతున్నారు? ఇక వాళ్ళను ఇప్పుడు అప్పుడు మన టిఆర్ఎస్ కేసీఆర్ ను గెలిపి కాంగ్రెస్ వాళ్ళు జనం తిరగ మారిండు కదా, అటు పోయింది, ఆయన పోయిండు. ఇప్పుడు మళ్ళా ఎవరిని అదృష్టం ఉంటే వాడే వస్తాడు. ఇక కాదు ఎటు చేసేటోళ్ళు మనం పట్టి చేత పట్టి అయితే వేపియం. ఎవరు అభిమానం ఉన్న వాళ్ళకు వాళ్ళు ఇప్పుడు టిఆర్ఎస్ ఎంపీ ఎలక్షన్ అటు వేసుకుంటారు, కాంగ్రెస్ వాళ్ళు ఎటు వేసుకుంటారు. ఇక మనం అదే చెప్తాం అన్ని.